హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన డాక్టర్ సన్హిత్ విరచిత కథ పేరు అందమైన చీకటి అనే ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అందమైన చీకటి కథ. ఇక కథలోకి ప్రవేశిద్దాం. అమ్మా, నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు అంటూ నెమ్మదిగా చెప్పింది భూమి. కూతురి వైపు విస్మయంగా చూసింది సరిత. అన్నీ తెలిసే ఈ ప్రపోజల్ పెట్టాడా అడిగింది సరిత. అవునమ్మా, పూర్తి బాధ్యత తీసుకుంటానన్నాడు ఆశగా చెప్పింది. చిన్నగా నవ్వింది సరిత. అభం శుభం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. మగవాడి మనస్తత్వం ఎప్పుడు స్వార్థపూరితంగానే ఉంటుంది అని సరితకు జీవితానుభవం నేర్పింది. నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది. పొద్దున్న 6 అయింది. రాత్రంతా పరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని శాశ్వతత్వాన్ని ఒప్పుకోను అన్నట్లు వెలుగును నింపేస్తూ సూర్యుడు తూర్పు కొండల మాటు నుండి పైకి వచ్చేశాడు. నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతం అవుతుంది. కాఫీ. హాల్లో నుండి గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని తెస్తున్నానండి అంటూ కిచెన్లో నుండి బదులిచ్చింది సరిత. 2 నిమిషాల్లో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి భర్త చేతికిచ్చింది. అబ్బా, ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా, అందుకే స్టవ్ ఖాళీ లేక కాఫీ పెట్టడం లేట్ అయింది అంటూ సంజాయిషి ఇచ్చింది సరిత. సరే సరే, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా, నేను లేట్ చేస్తే ఎలా అని కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడటంలో తలమునకలయ్యాడు. ఇంతలో బెడ్రూమ్లో నుండి మమ్మీ అని పిలిచింది 6 ఏళ్ల భూమి. గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి కూతుర్ని ఎత్తుకొని మంచం మీద నుండి దింపి బాత్రూంలోకి పంపింది. చిన్నప్పుడు సెరెబ్రల్ పాల్సీ అటాక్ అవటంతో ఒక కాలు చచ్చుబడింది భూమికి. అందుకే సరిగ్గా నడవలేదు. ఎవరో ఒకరు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది. భూమి బాత్రూంలో నుండి వచ్చేటప్పటికి గ్లాసులో పాలు తెచ్చి తాగించింది. స్కూల్కి తొందరగా రెడీ అమ్మా, బ్రేక్ఫాస్ట్ తిందువు కానీ అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సరిత. రోజు పొద్దున్న 4 గంటలకు లేస్తుంది సరిత. కాలకృత్యాలు తీర్చుకొని గుక్కెడు కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది. ఇక అంతే, 9 దాకా ఊపిరి సలపని పని. ఇటు పుల్ల తీసి అటు పెట్టడు సుధీర్. పొద్దున్న లేవగానే కొంపలు మునిగిపోయినట్టు స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్ చూస్తూ బిజీ అయిపోతాడు. ఎవరెవరికో గుడ్ మార్నింగ్లు చెబుతూ ఉంటాడు. పెళ్ళానికి తప్ప. మగ మహారాజు కదా, పైగా భర్త. అందుకే నోరెత్తదు సరిత. కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకొని వచ్చింది భూమి. తనకి జడలు వేసి మొహానికి పౌడర్ రాసింది. ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది. సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు. భూమి తొందరగా రా అంటూ
బయటకు వెళ్ళి బైక్ మీద కూర్చొని హారన్ కొడుతున్నాడు. భూమి కాళ్లకు షూస్ తొడిగి, పదమ్మా, డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది సరిత. భూమిని వెనుక కూర్చోబెట్టుకొని బైక్ని రయ్యన లాగించాడు సుధీర్. కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అటు నుండి అటే ఆఫీస్కి వెళ్తాడు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని లోనికి పరిగెత్తింది సరిత. 5 నిమిషాల్లో స్నానం, టిఫిన్ తినటం కూడా పూర్తి చేసి రెడీ అయి లంచ్ ప్యాక్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టింది. స్కూటీ స్టార్ట్ చేసి హడావుడిగా ముందుకు ఉరికించింది. బయోమెట్రిక్ పంచికొట్టి ఆఫీసులోకి ఎంటర్ అయింది సరిత. ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతుంది. ఈరోజు 10 నిమిషాలు లేటు. చిన్నగా నిట్టూర్చి తన సీట్లోకి వెళ్ళి సెటిల్ అయింది. ఎదురుగా బాస్ క్యాబిన్లో నుంచి బయటికి వస్తున్న సుధీర్ కనిపించాడు. అతని మొహం నిండా సంతోషం తాండవిస్తుంది. పొద్దున్నే ఇన్ టైంలో ఆఫీస్కి వచ్చి బాస్ క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతాడు సుధీర్. ఆ రోజు చేయబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు. ఇలా చేస్తే బాస్ గుడ్ బుక్స్లో ఉంటామని అతని అభిప్రాయం. నిజానికి సరిత, సుధీర్లు ఒకే ఆఫీసులో పనిచేస్తారు. పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఒక శుభముహూర్తాన ప్రపోజ్ చేశాడు. అతన్ని కాదనడానికి సరితకు ఏ కారణమూ కనపడలేదు. ఓకే చెప్పింది. పెళ్ళి వైభవంగా జరిగింది. అందరూ మంచి జంట అని పొగిడారు. ఒకే ఆఫీసులో పనిచేసే భాగస్వామి దొరకటం అందరికీ కుదిరే పని కాదు అని, అదృష్టం అని భజన కొట్టారు. మురిసిపోయారు ఇద్దరూ. పెళ్ళైన కొన్నాళ్లకు అది నిజం కాదని, వేరే సమస్యలు చాలా ఉంటాయని అర్థమైంది. అయితే అన్ని సమస్యల్ని లైట్గా తీసుకొని సంసార నౌకని ముందుకు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 దాటింది. సరిత మనసు కూతురు భూమి మీదకు మళ్ళింది. 3ంటికి స్కూల్ అవ్వగానే అక్కడికి దగ్గరే ఉన్న ఒక టీచర్ ఇంట్లో ట్యూషన్కి వెళుతుంది భూమి. సాయంత్రం దాకా అక్కడ ఉండి తర్వాత ఆటోలో ఇంటికి వస్తుంది. ఆటో అతనికి నెలకు ఇంత అని పే చేస్తారు సరిత దంపతులు. భూమి ఇంటికి వచ్చే టైంకి ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది. ఆమెకు స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెబుతుంది. తరువాత హోంవర్క్ చేయిస్తుంది. సుధీర్ తీరిగ్గా ఆఫీసు నుండి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు. దానికి కారణం అతను సాయంత్రం కూడా బాస్ క్యాబిన్కి వెళ్ళి మీటింగ్ పెడతాడు. ఆ రోజు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ చెబుతాడు. బాస్తో పాటు టీ తాగి అతన్ని అన్ని విధాలా సంతృప్తిపరిచి అప్పుడు ఇంటికి వస్తాడు. ఇది రోజు జరిగే తంతు. సరిత తన వర్క్ ముగించి గబగబా ఆఫీసు నుండి బయటికి పడికి ఇంటి దారి పట్టింది. ఇంటికి చేరాక భూమి రాగానే ఆమెను దగ్గరికి తీసుకుని స్కూలు విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయ్యింది. స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కలిపి ఇచ్చింది. కాసేపటికి భూమి ఆడుకోవడంలో పడింది. టీవీ ముందు కుర్చీలో వాలి నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవసాగింది సరిత. తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్. భూమి నాన్న అంటూ ఏదో స్కూల్ విషయం చెప్పబోతుంటే, అబ్బా అవన్నీ మీ అమ్మకు చెప్పు అని విసుక్కున్నాడు. చిన్నబుచ్చుకుంది భూమి. తరువాత సరిత దగ్గరికి వచ్చి, ఈరోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా? ఈసారి నాకు ప్రమోషన్ గ్యారంటీ అంటూ విషయాలన్నీ చెబుతున్నాడు. మౌనంగా వినసాగింది సరిత. ఆమెకు పొద్దున్న ఆఫీసులో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. బాస్ ఆమెను క్యాబిన్కి పిలిచి,
"ఆ, ఏంటి సరిత, రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నావు? పని మీద కూడా శ్రద్ధ చూపటం లేదు. సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకొని పారిపోతావు. త్వరలో ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఉంటాయి, చూసుకో. ఇలా అయితే నిన్ను రికమెండ్ చేయటం కష్టం" అని అక్షింతలు చల్లాడు. బయటకు వచ్చేస్తుంటే, అయినా సుధీర్ నీకు ఇవన్నీ చెప్పడా అని నవ్వసాగాడు. గుండె మండిపోయింది ఆమెకు. కంట్రోల్ చేసుకొని అక్కడి నుండి వచ్చేసింది. ఇప్పుడు తీరిగ్గా ఇంటికొచ్చి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది. భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తుందని, ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలి అని, ఆమెకు ఆ అవకాశం ఇవ్వాలని అతనికి ఎందుకు అనిపించదు? ఎందుకంటే అతనికి తన కెరీర్ ముఖ్యం. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, అంతే. తర్వాతి రోజు పొద్దున్న లేచేటప్పటికి భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది. జ్వరం వచ్చిందని అర్థమైంది సరితకు. సుధీర్తో, "ఏమండి, పాపకి జ్వరం వచ్చింది" అని ఆదుర్దాగా చెప్పింది. "ఆ, అవునా? ఇప్పుడెలా? నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీసులో" అంటూ దిగులు నటించాడు. చిన్నగా నవ్వింది సరిత. "సరే, నేను దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి" అని చెప్పింది. "అమ్మయ్య, థ్యాంక్స్" అని చెప్పి ఆఫీస్కు పారిపోయాడు సుధీర్. భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించి మందులు తీసుకుంది సరిత. ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపివేసింది. సాయంత్రానికి భూమికి జ్వరం తగ్గింది. రిలీఫ్గా ఫీల్ అయ్యింది సరిత. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన సుధీర్, ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా? నాకు ప్రమోషన్ గ్యారెంటీ ఈసారి" అని ఆనందపడిపోతున్నాడు. "నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండి. ఇలా డుమ్మాలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్" అని అన్నది నెమ్మదిగా సరిత. "అదేంటో, నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్టు కాదా?" అంటూ నవ్వేశాడు సుధీర్. "అది ఎలా?" ఆశ్చర్యపోయింది సరిత. "నువ్వు నా భార్యవు కదా, మన ఇద్దరిలో ఎవరికి వస్తే ఏమిటి?" అంటూ కన్విన్స్ చేస్తున్నాడు సుధీర్. నిజానికి అతను ఎవరికి వస్తే ఏంటి అని పైకి చెప్పినా, ఒకవేళ అతనికి రాకుండా తనకు ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా? పొద్దున పూట ఆఫీస్కి తనకంటే ముందు చేరుకోవాలని తనని వదిలేసి పరిగి పడతాడు. కనీసం ఇద్దరం కలిసి వెళ్దాం అని ఎప్పుడూ అనడు. అతని మేల్ ఈగోకి, భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వానికి ఇది పరాకాష్ట. అంటూ గాఢంగా నిశ్వసించి, భర్త కోసం భార్య కెరీర్ను వదుకోవాలన్నమాట, కుటుంబ బాధ్యతలకి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అనుకుంటూ మౌనంగా మిగిలిపోయింది సరిత. ఆఫీస్లో విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విమెన్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలయ్యాయి. చీఫ్ గెస్ట్గా బాస్ భార్యను పిలిచారు. ఆమె ఆవేశంగా మైక్ తీసుకుంది. "స్త్రీకి సమానత్వం కావాలి, స్వాతంత్రం కావాలి, ఆర్థిక భరోసా కావాలి. మనం దేనిలో తక్కువ? పిల్లల్ని కంటాం, ఇంటిని నడిపిస్తాం, ఉద్యోగాలు చేస్తాం, అన్నీ మనమే చూసుకుంటున్నాం. అందుకే ఎక్కడా తలవంచకూడదు మనం" ఇలా దంచేస్తుంది ఆమె. ఇన్ని చెబుతున్న ఆమె భర్తకు లొంగి ఉంటుంది, సేవలు చేస్తుంది. అందుకే సరితకు నవ్వు వచ్చింది. తర్వాతి టర్న్ సరితది. సరిత మైక్ తీసుకొని, "స్త్రీకి సమానత్వం, స్వాతంత్రం తప్పకుండా కావాలి. వారితో పాటు
ప్రేమ, బంధం అనే వాటికి కూడా విలువ ఇవ్వాలి. కుటుంబ బాధ్యతల్ని ఒక బరువుగా, మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అని చెప్పి ముగించింది. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఇంతలో సరిత సెల్ రింగ్ అయింది. అటు నుండి వినబడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయ్యింది. చేతి వాచీలో టైం చూసుకొని ప్రోగ్రాం మధ్యలోనే గబగబా ఆఫీస్ బయటకు వచ్చేసింది. హడావుడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది. స్కూల్ బయట బిక్కుబిక్కుమని వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్లు వచ్చాయి సరితకు. అదేంటమ్మా, ఆటో అంకుల్ రాలేదా అంటూ ఆతృతగా అడిగింది సరిత. రాలేదమ్మా, ఏడుస్తూ చెప్పింది భూమి. ఏదో కారణంతో సడన్గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్. ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి, భూమి స్కూల్ నుండి ఇంకా రాలేదు, ట్యూషన్కి రాలేదండి, ఇంటికి కానీ వచ్చిందా అని అడగటంతో అనుమానం వచ్చి హడావుడిగా స్కూల్కి పరిగెత్తుకు వచ్చింది సరిత. సరే పదమ్మా అని భూమిని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది. తరువాత ఆఫీస్కి వచ్చేసింది తిరిగి. అప్పటికి విమెన్స్ డే ప్రోగ్రాం అయిపోయింది. ఆఫీస్ టైం అయ్యాక పంచ్ కొట్టి భూమిని తీసుకొని ఇంటికి వచ్చేసింది సరిత. సాయంత్రం తీరిగ్గా ఇంటికి వచ్చిన సుధీర్ ఆటో వాడు స్కూల్కు రాలేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. రాస్కల్, ఎంత పని చేశాడు, ముందుగా చెప్పాలి కదా అంటూ వీరంగం వేస్తున్నాడు. భార్య దగ్గరికి వచ్చి, నీకు ఈరోజు విమెన్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, ఎందుకు ఆఫీస్ నుండి మధ్యలో వచ్చేసావు? పైగా బాస్ భార్య అక్కడే ఉంది, ఏమనుకుంటుంది? నాకు చెప్తే స్కూల్కి వెళ్ళేవాడిని కదా గట్టిగా అన్నాడు. సరిత చిన్నగా నవ్వి, మీకెందుకండి అంత శ్రమ, మీరు ఆఫీస్లో బాగా పనిచేయండి, బాస్ గుడ్ లుక్స్లో ఉండి ముందు ప్రమోషన్ తెచ్చుకోండి, నేనున్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవడానికి అంది. అదేంటి అలా అంటావు? అసహనంగా మొహం పెట్టాడు సుధీర్. అలాగే అంటాను, ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కాదు, భూమికి అమ్మను కూడా కాబట్టి. నవమాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి, దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా. అంటే నాకు ఏ బాధ లేదంటావా కోపంగా అన్నాడు సుధీర్. అవును, ఆఫీసులో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను. మీరు ప్రమోషన్ కోసం బాస్ని ఇంప్రెస్ చేయడానికి అన్ని పాటలు పడతారు, కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాస్ దృష్టిలో పడకూడదు. కెరీర్ను త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి. ఆఫీస్కి మీకంటే లేటుగా వెళ్ళాలి, మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి. మీ అహం సంతృప్తిపరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి నేను. అప్పుడే మీకు మనశ్శాంతి. ఎందుకంటే నేను మీ చాటున బతికే ఆడదాన్ని కదా అంటూ స్థిరంగా చెప్పింది సరిత. నీకు నా చాటును బతకడం అంత ఇబ్బంది అయితే, కుటుంబాన్ని కాదని కెరీర్లో ఎదుగుదల స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే, ఒక్కదానివి బతికేంత దమ్ముంటే నన్ను వదిలి వెళ్ళిపో, ఒంటరిగా బతికి చూడు అంటూ కోపంగా అన్నాడు సుధీర్. అవునా, ఒకవైపు ఉద్యోగాన్ని, ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటి చేత్తో నెట్టుకొస్తాను నేను, అది మాత్రం చెయ్యలేనా? సరే వెళ్తున్నాను, గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకొని ఆ ఇంట్లో నుండి వచ్చేసింది సరిత. షాక్ తగిలినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్. తర్వాత వాళ్ళెప్పుడూ కలవలేదు. కాలం గిర్రున తిరిగిపోయింది. భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది. ఇప్పుడు పెళ్ళిడుకొచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంది. ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా.
చెంపలపైకి కన్నీరు జారడంతో గతంలో నుండి బయటపడింది సరిత. కూతుర్ని చూస్తూ, భర్త తోడు లేకుండా, అసలు ఎవరి తోడు లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయటానికి ఎంత కష్టపడ్డానో, కాకుల్లా పొడిచే ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసు కదా భూమి. మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపెడుతుంది, కానీ కొంచెం ధైర్యం చూపితే అదే చీకటి అందంగా కనిపిస్తుంది, మనకు అండగా నిలబడుతుంది. నువ్వు కూడా పెద్దదానివయ్యావు, లోకాన్ని చూశావు. నీకు ఇంకా ఏం చెప్పగలను? ఏది మంచో ఏది చెడో, ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లి, చెప్పింది సరిత. అలాగే అమ్మా అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకొని నవ్వేసింది భూమి. సంతృప్తిగా చూసింది సరిత. ఇదండి అందమైన చీకటి అనేటువంటి ఈ కథను డాక్టర్ సన్నిహిత్ రచించి అందచేయగా, మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.